కర్కాటక రాశికి ఈ వారమంతా సామాన్యంగా ఉంటుంది. కేవలం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అందులో 12వ స్థానంలో రవి ఉండడం మరి కొంత అనారోగ్య సమస్యలు, ఉద్యోగ సంబంధమైన సమస్యలు, తర్వాత వ్యవసాయదారులకు కొంత ఆర్థికపరమైన సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 12వ స్థానం వ్యయస్థానం కనుక ధన నష్టము, శరీర నష్టము, తర్వాత మానసికమైనటువంటి ఆందోళన ఇట్లాంటివన్నీ కూడా ఆ యొక్క రవి కలగజేస్తూ ఉంటాడు. చంద్రుడు కొంత మంచి స్థానంలో ఉండడం వలన విశేషమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కర్కాటక రాశి వారికి కుజుడు బలంగా 11వ స్థానంలో ఉన్నాడు కనుక మరి 11వ స్థానం లాభస్థానంలో ఉండడం వల్ల ధైర్యము, పట్టుదల మరి మొదలైనటువంటి విశేషాలను కుజుడు కలగజేస్తూ ఉంటాడు. 12వ స్థానంలో బుధుడు ఉండడం కర్కాటకం, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం 12వ స్థానంలో బుధుడు ఉండడం మరి అంత మంచిదేం కాదు. కనుక ఈ వారం విద్యార్థులకు, వ్యాపార వర్గాల వారికి, అదేవిధంగా నిరుద్యోగులకు కొంత ఆశాజనకంగా లేదు అని చెప్పవచ్చు. ఇక 1వ స్థానంలో గురువు ఉండడం మరి ఈ గురువు 1వ స్థానంలో ఉండడం కూడా మంచి ఫలితాలను ఇవ్వకుండా జరుగుతూ ఉంటుంది. కనుక 1వ స్థానంలో గురువు మరి పితృకారకుడు. ఈ గురువు 1వ స్థానంలో ఉండడం వలన శారీరకమైనటువంటి సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, పితృవర్గం వారికి కొంత అనారోగ్య సమస్యలు కానీ, అదేవిధంగా ధన విషయంలో కానీ, తర్వాత గృహ విషయంలో కానీ, పుత్ర సంబంధమైనటువంటి విషయంలో కానీ కొన్ని సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది కర్కాటక రాశి వారికి. అదేవిధంగా 2వ స్థానంలో శుక్రుడు విశేషంగా యోగిస్తున్నాడు కనుక మరి సంగీత, సాహిత్య కళాకారులకు, స్త్రీలకు, ముఖ్యంగా వ్యాపార వర్గాల వారికి కొంత మరి అనుకూలంగా ఉంటుంది. ధనరాబడి ఉంటుంది. స్త్రీ మూలకంగా ధనాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక 9వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహు, 2వ స్థానంలో కేతు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి మరి ప్రతికూల ప్రభావాన్ని చూపెడుతున్నాయి. భాగ్యస్థానంలో శని సంచారం అంత మంచిది కాదు. 8వ స్థానంలో రాహు సంచారం మంచిది కాదు. అదేవిధంగా 2వ స్థానంలో కేతు సంచారం కూడా మంచిది కాదు. కనుక కేవలం మరి 3 గ్రహాలు మాత్రమే కర్కాటక రాశి వారికి అనుకూలంగా ఉండి ఈ వారం అంతా కూడా మరి ఫలితాలు ఇస్తున్నాయి. కనుక ఈ రాశివారు, ముఖ్యంగా కర్కాటక రాశివారు సూర్య భగవాన్ని ఆరాధన చేయడం, ఆదిత్య హృదయం పఠించడం, అదేవిధంగా గురుచరిత్ర పారాయణం చేయడం, పెద్దలకు, గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, అదేవిధంగా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అర్చన చేయించుకోవడం, దుర్గాదేవిని ఆరాధన చేయడం, గణపతిని ఆరాధన చేయడం మొదలైనటువంటి మరి పరిహారాలను చేయడం వలన కర్కాటక రాశి వారికి ఈ వారం అంతా కూడా యోగిస్తుందని చెప్పవచ్చు. ఇక సింహరాశి వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత సాధారణంగా ఉంటుంది. 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా 11వ స్థానంలో రవి విశేషంగా యోగిస్తూ ఉన్నాడు కనుక మరి 9 గ్రహాలలో విశేషమైనటువంటి రవిగ్రహం 11వ స్థానంలో ఉండడం వలన ఈ సింహరాశి వారికి
ఈ వారం అంతా కూడా చాలా విశేషంగా ఉంటుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకు విజయం వరిస్తూ ఉంటుంది. ఉద్యోగులకు మరి వారు చేస్తున్నటువంటి సంస్థలలో మరి ఎన్నో విధాలైనటువంటి గౌరవ సత్కారాలు లభిస్తూ ఉంటాయి, ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. మరి ఉద్యోగంలో విజయం లభిస్తూ ఉంటుంది. వారు చేసేటువంటి ఉద్యోగంలో చాలా ఉన్నతమైనటువంటి పదవులను అలంకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క సింహరాశి వారికి ఆరోగ్యం చాలా బాగుంటుంది. లాభాలు విశేషంగా గడిస్తూ ఉంటారు. మరి అదేవిధంగా తండ్రి వైపు వారికి కానీ తండ్రికి కానీ మరి ఎన్నో మంచి శుభప్రదమైనటువంటి ఉన్నతమైన స్థానాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. ఇక వ్యవసాయదారులకు చాలా విశేషంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ యొక్క సింహరాశి వారికి చంద్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు. ఆ చంద్రుని యొక్క ప్రభావం వలన మరి ఆరోగ్యము కానీ మానసికమైనటువంటి ప్రశాంతత కానీ లభించేటువంటి అవకాశం ఉంది. మరి 10వ స్థానంలో కుజుడు ప్రతికూలంగా ఉన్నాడు. అంటే 10వ స్థానం రాజ్యస్థానం కనుక కుజుడు ఉండడం వలన కొంత మరి వారు చేసేటువంటి వృత్తులలో కానీ చేసేటువంటి పనుల్లో కొంత ఆటంకాలు జరిగేటువంటి అవకాశం ఉంది. కొంత మానసిక ఆందోళన కూడా కలిగేటువంటి అవకాశం ఉంది. సింహరాశి వారికి 11వ స్థానంలో బుధుడు చాలా యోగిస్తున్నాడు కనుక ఈ యొక్క బుధుడు మరి 11వ స్థానంలో ఉండడం వలన చాలా విశేషమైనటువంటి ఫలితాలను లాభాన్ని ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులకు చాలా విశేషమైన వారం అని చెప్పవచ్చు. వారు రాసేటువంటి పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులవుతుంటారు. మంచి మార్కులు తెచ్చుకుంటారు, ర్యాంకులు సాధిస్తూ ఉంటారు. మంచి కాలేజీల్లో వారికి సీటు వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా వ్యాపార వర్గాల వారికి విశేషమైన లాభదాయకంగా ఉంటుంది. మరి వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. వ్యాపార వర్గాల వారికి అందరికీ కూడా మరి ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మరి నిరుద్యోగులకు మంచి అవకాశాలు ఈ వారం అంతా కూడా లభించేటువంటి అవకాశం ఉంది. చాలా ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారికి అందరికీ కూడా గురువు 11వ స్థానంలో ఉండడం, బుధుడు 11వ స్థానంలో ఉండడం చాలా విశేషమైనటువంటి వారంగా చెప్పడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 12వ స్థానంలో గురువు ద్వాదశ స్థానంలో అనగా వ్యయస్థానంలో గురువు ఉండడం వలన ధన నష్టము కానీ ఆకస్మికమైనటువంటి ఖర్చులు కానీ మరి ఆకస్మికమైన ప్రయాణాలు కానీ మరి జరుగుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేయకపోవడమే ఉత్తమమని మరి ఈ వారం కూడా మరి చెప్పడం జరుగుతూ ఉంది. 1వ స్థానంలో శుక్రుడు మరి మంచి స్థానంలో ఉన్నాడు. మరి 1వ స్థానంలో శుక్రుడు మరి సంగీత సాహిత్య మరి కళాకారులకు అందరికీ కూడా అదేవిధంగా తన యొక్క ధర్మపత్నికి అనగా కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి చాలా మంచి విశేషమైనటువంటి వారంగా మరి చెప్పవచ్చు. మరి ఎన్నో విధాలుగా ఈ సింహరాశి వారికి 8వ స్థానంలో శని, సింహం, కన్యా, తుల, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అష్టమాన శని ఉండడం కూడా కొంత మరి ప్రతికూలంగా ఉంది. 7వ స్థానంలో రాహు, 1వ స్థానంలో కేతు. ఈ యొక్క పాపగ్రహాలన్నీ కూడా చెడు స్థానంలో సంచారం వలన కూడా కొంత సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత అనుకూలంగా ఉండకపోవచ్చు. కానీ ముఖ్యంగా రవి ప్రభావం వలన, బుధుని యొక్క ప్రభావం వలన, శుక్రుని యొక్క ప్రభావం వలన మరి ఈ వారం సింహరాశి వారు కొంత మెరుగైనటువంటి ఫలితాలను పొందేటువంటి అవకాశం ఉంది. సంఘంలో గౌరవము, ప్రతిష్టలు మొదలైనటువంటి అన్నీ కూడా మరి సింహరాశి వారికి కలుగుతూ ఉంటాయి. మరి ఈ వారం సింహరాశి వారు ముఖ్యంగా దుర్గాదేవిని ఆరాధించడం, కనకదుర్గా స్తోత్రాన్ని పఠించడం, కాలభైరవాష్టకాన్ని పఠించడం, అదేవిధంగా అష్టమ శనికి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, ఆంజనేయ స్వామికి
సింధూర పూజ చేయడం, అదేవిధంగా శివాలయంలో రుద్రాభిషేకం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి పరిహారం. కనుక సింహరాశి వారు మరి ఆయా పరిహారాన్ని ఆచరించి మరి శుభఫలితాలు పొందవలసిందిగా కోరడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కన్యారాశి. కన్యారాశికి ఈ వారం అంతా కూడా సానుకూలంగా ఉంటుంది. 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అందులో ముఖ్యంగా 10వ స్థానంలో రవి, చంద్రుడు కూడా అనుకూలంగా ఉన్నాడు. అదేవిధంగా 11వ స్థానంలో గురువు, 6వ స్థానంలో రాహు. మరి ఈ 4 గ్రహాలన్నీ కూడా చాలా విశేషంగా అనుకూలంగా ఉన్నాయి. ముఖ్యంగా 10వ స్థానంలో రవి ఉండడం వలన, రాజ్యస్థానంలో రవి ఉండడం మూలంగా మరి ఉద్యోగులకు చాలా మరి విశేషంగా ఉంటుంది. ఉద్యోగులకు ఆ యొక్క ప్రమోషన్లు కానీ, వారు చేసేటువంటి వృత్తిలో కానీ, వారు చేసేటువంటి ఉద్యోగంలో కానీ ఎన్నో మరి గౌరవ సత్కారాలు పొందేటువంటి అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి, మరి గౌరవము, అదేవిధంగా బంధుమిత్రులతో కలయిక మొదలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ కన్యారాశి వారికి ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి వారంగా ఈ వారం చెప్పవచ్చు. అదేవిధంగా చంద్రుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు కనుక మరి మానసిక ప్రశాంతత మొదలైనటువంటి శుభాలను కలుగజేసేటువంటి అవకాశం ఉంది. ఇక 9వ స్థానంలో కుజుడు భాగ్యస్థానంలో ఉండడం మూలంగా కొంత మరి పితృ సంబంధమైనటువంటి దోషాలు కానీ ఇతరత్ర అవన్నీ కూడా పూర్వజన్మ కృతమైనటువంటి దోషాలన్నీ కూడా కొంత ఈ వారం చూపెట్టి కొంత ఇబ్బందులు కలిగేసే అవకాశం ఉంది. తర్వాత 10వ స్థానంలో బుధుడు మరి వ్యాపారకారకుడు, మేధాశక్తి కారకుడైనటువంటి బుధుడు 10వ స్థానంలో ఉండడం ఈ యొక్క కన్యారాశి వారికి కొంత ప్రతికూలమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క కన్యారాశి వారు విద్యార్థులు, వ్యాపార వర్గాల వారికి, విద్యార్థులకు, అదేవిధంగా నిరుద్యోగులకు మరి ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేదని చెప్పవచ్చు. ఇక 11వ స్థానంలో గురువు ఉండడం మూలంగా ఈ యొక్క కన్యారాశి వారందరికీ కూడా మరి విశేషమైనటువంటి లాభము, మరి ధనలాభం కావచ్చు, గృహలాభము, విద్యాలాభము మరి మొదలైనటువంటి మరి శుభమైనటువంటి ఫలితాలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా మరి 11వ స్థానంలో గురువు ఉండడం మూలంగా గృహ సంబంధమైనటువంటి పనులు కానీ, విద్యా సంబంధమైనటువంటి పనులు కానీ, అదేవిధంగా వివాహం కానిటువంటి వారికి కానీ, మరి సంతానం కానిటువంటి వారికి అందరికీ కూడా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి మరి గురువు 11వ స్థానంలో ఉండడం మూలంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటాడు. ఇక 12వ స్థానంలో శుక్రుడు వ్యయస్థానంలో ఉన్నాడు కనుక మరి కలత్ర మూలకంగా నష్టం, తర్వాత మరి ఏదైతే ఈ అలంకార సంబంధమైనటువంటి షాపులు, కిరాణాలు, తర్వాత మొదలైనటువంటి వాటికి కొంత నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి స్త్రీలకు సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఇతరత్రా కొన్ని స్త్రీలకు కూడా ఈ వారం అంతా కూడా అనుకూలంగా లేదు. ఈ రాశి స్త్రీలకు అందరికీ కూడా అదేవిధంగా 7వ స్థానంలో శని ఉండడం మూలంగా మరి ఈ రాశి వారికి మరి కలత్ర స్థానంలో శని ఉండడం మూలంగా కొంత కుటుంబంలో చిక్కులు కానీ, మరి భార్యాభర్తల మధ్యలో కొంత అన్యోన్యత లేకపోవడం కానీ, మరి కొన్ని గొడవలు కానీ వచ్చేటువంటి సమస్యలు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంది. 6వ స్థానంలో రాహు ఉండడం చాలా
విశేషంగా ఉంది కనుక 6వ స్థానంలో రాహు ఉండడం వలన మరి మరి 6వ స్థానం అనేది అది షష్ఠ స్థానం కనుక మరి ఆ విధంగా 6వ స్థానము రాహు ఉండడం వలన కొంత అనారోగ్య సమస్యలు కానీ ఇతరత్ర అన్నీ కూడా కొంత తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. 12వ స్థానంలో కేతు వ్యయ స్థానంలో ఉండడం కూడా కొంత వ్యతిరేక ఫలితాలు ఇస్తూ ఉంది. ముఖ్యంగా ఈ కన్యరాశి వారికి 10వ స్థానంలో రవి, 11వ స్థానంలో గురువు, అదేవిధంగా 6వ రాహు, ఈ 3 గ్రహాల యొక్క బలమైనటువంటి ప్రభావం వలన మరి ఈ వారం అంతా కూడా మరి చాలా విశేషంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారు ఎక్కువగా లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని పారాయణం చేయడం, శ్రీమాత్రే నమః అని ఒక 108 సార్లు మరి చదువుకోవడం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, గణపతిని పూజించడం, గణపతిని ఎరుపు రంగు పుష్పాల చేత, ఎరుపు రంగు పళ్ళ చేత మరి పూజించడం, కొబ్బరి నూనె దీపారాధన చేయడం, ఇంకా శనికి సంబంధించి 7వ స్థానంలో శని ప్రభావం ఉంది కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, కాలభైరవాష్టకం పఠించడం, రుద్రాభిషేకం చేయడం